ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. సార్ ఎయిర్పోర్ట్ లో గ్రీన్ ఛానల్ దాని గురించి మాట్లాడతాం. గ్రీన్ ఛానల్ ఎవరికి పర్మిషన్ ఉండదు, దాని పారామీటర్ ఏంటండి? ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఎవరైనా సరే అదే అడ్మినిస్ట్రేటర్, ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ వీ హ్యావ్ ఈస్ హౌ టు క్యాచ్ ది స్మగ్లర్ విదౌట్ ఇన్కన్వీనియన్సింగ్ ది నార్మల్ ప్యాసింజర్. ఇప్పుడు 100కి 90 మంది 95% వరకును నార్మల్ ట్రావెలర్స్. పాపం ఎక్కడ పనిచేస్తాడు వస్తాడు, లేదంటే యూఎస్ఏ నుండి పనిచేస్తాడు వస్తాడు, ప్రొఫెషనల్ అయ్యి వస్తాడు, వీళ్ళందరూ వస్తారు, ఫ్యామిలీస్తో వస్తారు. సో వాళ్ళు నార్మల్ ట్రావెలర్స్, కానీ వాళ్ళలో వీళ్ళు కూడా ఉంటారు. అయితే ఇప్పుడు ఈ ఒక్కను పట్టుకోవడానికి ఇంతమందిని మనం ఇబ్బంది పెట్టాలి. అలా ఇబ్బంది పెట్టకూడదు. మా బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటేను, ఇప్పుడు ఇంతమందిలో మనవాడు ఎవడు, మనకు కావాల్సిన వాడు ఎవడు అన్నది పికప్ చేయడం మనకు బిగ్గెస్ట్ ఛాలెంజ్. మన టార్గెట్ అంతే, అది మన టార్గెట్. అది అయితే 91 ముందు ఏమయ్యేదంటేను, ఒక ప్యాసింజర్, ఇంటర్నేషనల్ ప్యాసింజర్ వస్తే వాడు బ్యాగేజ్ హాల్లో కనీసం ఒక 3 hours ఉండేవాడు. అంటే అది తప్పు ఒప్పు దాని గురించి కన్వీనియన్స్ మాట్లాడలేదు. ఆ రోజులు దాని గురించి చాలా క్రిటిసిజం కూడా ఉన్నది. కనీసం 3 గంటలు ఉండేవాడు. ఈ 3 గంటల్లో మనము ప్యాసింజర్ ప్రొఫైలింగ్ అన్నది మనకి ఎక్కువ అవకాశం ఉండేది. 91 తర్వాత 94, 95 టైం తర్వాత ఏమైందంటేను, ప్యాసింజర్ ఇన్ ది బ్యాగేజ్ హాల్ ఇట్ రెడ్యూస్ టు 45 minutes. అంటే 3 గంటల్లో మనం చూసి పట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, 45 నిమిషాల్లో పట్టడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అందులో ఇంటెలిజెన్స్ తాలూకా ఇది పెరుగుతుంది. సీజన్డ్ ఆఫీసర్స్ వాళ్ళ ప్రొఫైలింగు, వాళ్ళు ఎలాగైతే చేయగలరో, వాళ్ళ తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్, టెక్నికల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. అది మా నార్మల్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ మాకు రాదు. అది మోస్ట్లీ ఫ్రమ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ హూజ్ ఆర్ ఆఫ్ ద నేషనల్ లెవెల్, వాళ్ళకు ఉంటుంది. మేము కేవలం ప్యాసింజర్ లిస్ట్ చూసి, ప్యాసింజర్ లిస్ట్ చూసి మేము ప్రొఫైల్ చేస్తాం. చేసి వాళ్ళు ఇమిగ్రేషన్లో ఉన్నప్పుడు వాళ్ళని సైట్ చేసి, సో ఇమిగ్రేషన్ వాళ్ళ సహకారంతో కూడాను వాళ్ళ పాస్పోర్ట్ ఒకసారి చూస్తాం. చూసిన తర్వాత వాళ్ళని మేము దీనిలో ఉంచుతాం, విజిల్లో ఉంచిన తర్వాత సో వాళ్ళు వస్తారు. వీల్ కీప్ వాచింగ్ దెమ్, వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమిటన్న విషయం చూస్తాం. సో మనం చూస్తున్న సంగతి కానీ వాడికి తెలిసిందనుకోండి, మేము ఎలాగ ఉంటాం అన్న విషయం అందరికీ తెలుసు, కానీ మేము వాడినే చూస్తున్నా వాడికి తెలిసిందనుకోండి, వాడు బ్యాగ్ వదిలేసి వెళ్ళిపోతాడు. లేదంటే ఎవరినో చెప్పకూడదు, సార్ నాకు కొంచెం బ్యాగ్ అయింది, మీరు కొంచెం నా బ్యాగ్ మీ ట్రాలీలో పెడతాను, మీరు కొంచెం తీసుకురండి అని పెడతాడు. అయితే వాడిని పట్టుకుంటే మనం కనబడదు, కానీ మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనుకోండి, అమాయకం ప్యాసింజర్ ఎవడున్నాడో వాడేవితే వీడి బ్యాగ్ తీసుకుని ఆడు దొరికిపోతాడు. ఇలాంటి సంఘటనలు కూడా జరిగాయి. సో కంపల్సరీగా వాళ్ళని కూడా మనం ఇంటర్గేట్ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. సార్ మరి మీకు మ్యాన్ పవర్ తక్కువ, అక్కడ మీకు టార్గెట్లు ఎక్కువ వచ్చారనుకోండి, ఎలా అండి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది? అప్పుడు ప్రాబ్లం ఓన్లీ బై ఇంటెన్సివ్ ఎఫర్ట్స్. సో ఆ టైంలో ఏం చేస్తామంటేను, ఇంటెలిజెన్స్ వాళ్ళని పెంచుతాం. మా ప్రొఫైలింగ్ అనేది కొంచెం ఇంటెన్స్గా చేస్తాం. అంటే ఏంటంటేనండి, ఒక మామూలు లెవెల్ ఆఫ్ అవేర్నెస్, హైటెండ్ లెవెల్ ఆఫ్ అవేర్నెస్ రెండింటిలో తేడా ఉంటుంది. అంటే మనకి ఒక హైటెండ్ లెవెల్ ఆఫ్ అవేర్నెస్లో ఎక్కువ మంది పట్టుబడతారు. ఇది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తాను. సార్ కొంతమంది షూల్లోని లేదా ఇంటర్నల్గా పెట్టుకొని వస్తుంటారు, మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు? షూలో పెట్టుకొస్తే చాలా ఈజీ అండి. వాడిని చూడాలి, వాడు అడుగులు ఎలా వేస్తున్నాడు, భారీగా వేస్తున్నాడా, మామూలు వేస్తున్నాడా. కొందరు చాలామంది ఉంటారు, ఇక్కడో కిలో పెట్టుకొని మామూలు నడుచుకుంటూ వస్తాడు.
ఇంకొంతమంది ఒక ఇంట్రెస్టింగ్ ఒక రష్యన్ స్మగ్లర్, వాడు 2 షూస్లో 2 కిలోలు పెట్టుకున్నాడు. వాడు ట్రాలీ తీసుకురాకుండాను 2 పెద్ద సూట్ కేసులు 2 చేతులు పట్టుకుని ఇలాగ నడుచుకుంటూ వచ్చాడు. సో వాడు 2 పెద్ద సూట్ కేసులు పట్టుకుని వాడు ట్రాలీ ఎందుకు తీసుకురాలేదన్న అనుమానం మీద వాడిని ఆపాం. వాడికి మా ఏ రకమైన ఇంటెలిజెన్స్ లేదు. అయితే వాడి ఈ నడకని కన్సీల్ చేసుకోవడానికి వాడు 2 సూట్ కేసులు భారీ సూట్ కేసులు అలా పట్టుకుంటూ వచ్చాడు. అందువల్ల వాడు పట్టుబడ్డాడు. అయితే సార్ కొంతమంది కుక్కర్లోని రకరకాల ఎన్ని రకాలు చేయాలి రకాలు తీసుకొస్తారు. లాకర్ కింద దీంట్లో కూడా పెట్టుకొస్తారు. మరి ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు? నేను ఇదే ఫిజికల్ అంటే బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు నేను మీకు చెప్తాను, ఒకడు విగ్గులు వేసుకొని వచ్చాడు, విగ్గులో పెట్టుకుని వచ్చాడు. సో వాడు విగ్గులో పెట్టుకుని వచ్చాడు. సో ఆఫీసర్లు చూస్తారు, వాళ్ళకి తెలుసు ఎవరైతే ఇలాంటి పనులు చేస్తారో తెలుసు. సడన్గా చూసినప్పుడు వాడు తల తిప్పలేకపోతున్నాడు, తల తిప్పడం లేదు. తిప్పకపోతే వాడిని ఏం చేశాడంటే ఆఫీసరు ఇంకోడిని పిలిచి వాడిని కొంచెం చెప్పడం కూడా వాడిని పిల్లరాని వాడి పేరు మాకు తెలుసు. అప్పటికి సరికి చూసాం వాడి తాలూకా పాస్పోర్ట్ చూసి వాడిని పిలమన్నాడు. పిలమంటే ఇంకోటి ఎవడో వాడిని పిలిచాడు, ఆఫీసర్ కాదు, మామూలు మఫ్టీలో ఉన్నవాడిని ఎవడన్నా చెప్పి వాడిని పిలవన్నాను. వాడు తల తిప్పలేదు, మొత్తం తిరిగాడు, పట్టేశాం. సార్ కొంతమంది 2 రకాలు ఉన్నాయండి. ఒకటి ఈ స్టఫింగ్, ఇంకోటేమో స్వాలయింగ్ అంటారు. సో స్టఫింగ్ అండ్ స్వాలయింగ్లో ఏంటంటేనండి వీళ్ళు కొంచెం స్పెషలిస్ట్స్. ఎవరైతే స్టఫింగ్ చేస్తాడో లేదంటే స్వాలయింగ్ చేస్తాడో వాడు కనీసం 24 గంటలు తిండు, మొత్తం సిస్టమ్ ఖాళీ ఉండాలి వాడికి. అది ఉంటే కదా, ఖాళీ ఉంటే కదా వాడు పెట్టుకోగలడు. అందుకోసం చెప్పి సిస్టమ్ ప్యూర్గా ఖాళీ చేస్తారు. ఖాళీ చేసి నియమాన్ని ఇచ్చుకొని రెడీగా ఉంటారు వాళ్ళు మొత్తం. సో వాళ్ళు అంటే స్వాలోయింగ్ అన్నది కొంచెం జనరల్గా ఎక్కువగా కరెన్సీ తర్వాత డ్రగ్స్ చేస్తారు. ఈ స్టఫింగ్ అన్నది గోల్డ్ అవన్నీ ఉంటాయి. సో వాటిని ప్రొటెక్టివ్ లేయరింగ్ చేస్తారు, ప్యాకింగ్ చేసి వాళ్ళు స్టఫింగ్ చేసుకుంటారు. యూజువల్గా మేము చూసింది ఏమిటంటేను పీపుల్ ఫ్రమ్ ఎ పర్టికులర్ ఏరియా, ఫ్రమ్ ఎ పర్టికులర్ కమ్యూనిటీ చేస్తారు ఇవి. వాళ్ళని మనం ఐడెంటిఫై చేయగలం, మన ప్రొఫైలింగ్ చేసినప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయగలం. ఎలా అండి? వాడు నీట్గా కనిపించవచ్చు, కానీ ఏ మనిషి అయినాను 24 గంటలు తినకపోతే కళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి. యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. హీ విల్ బి డీహైడ్రేటెడ్, నీళ్ళు కూడా తాగడు. యూ కెన్ ఐడెంటిఫై హిమ్, హీఈస్ డీహైడ్రేటెడ్, హీఈస్ ఐస్ ఆర్ శాలో. మనకు చూస్తే తెలుస్తుంది. కానీ కొంతమంది పేషెంట్ ఉన్నారు అప్పుడు పేషెంట్లు వేరు, పేషెంట్లు ఉన్నారు. అది అలాంటి మిస్టేక్ జరగవచ్చు. అందులో ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఏంటంటేనండి జనరల్గాను వాళ్ళ పర్సనల్ పాస్పోర్ట్ మీద ఎప్పుడు వెళ్ళరు, వాళ్ళు దొంగ పాస్పోర్ట్ మీద వెళ్తారు. ఆ పాస్పోర్టు చూస్తే మనకి తెలిసిపోతుంది. ఒకటి అదొక ఇండికేషన్. అది కాకుండాను వీళ్ళు బహుశా అంటే వాళ్ళ ఎవరి పాస్పోర్ట్ అని మనం చూస్తాం అనుకోండి, చూస్తే ఇట్ ఇస్ ఇండికేషన్. ఫ్రీక్వెంట్ ట్రావెలర్, వాడి ఎకనామిక్ స్టేటస్ ఏంటి, ఆ ఎకనామిక్ స్టేటస్ అంత ఫ్రీక్వెంట్గా వాడు ట్రావెల్ చేయడానికి వాడికి అంత డబ్బు ఉందా. సపోజ్ ఒక సమ్మన్ హూ ఇస్ ఏ మిలియనేర్, వాడు 4 సార్లు నెలకి 4 సార్లు దుబాయ్ వెళ్ళి వచ్చాడు, ఇట్స్ నార్మల్. కానీ సమ్మన్ హూ ఇస్ వర్కింగ్ యాజ్ ఏ లేబరర్, వాడు 4 సార్లు ఎందుకు వెళ్ళాడు? ఆడికి ఒక్కసారి వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది, రావడానికి ఎంత ఖర్చు అవుతుంది, వాడు ఎందుకు వెళ్ళాడు? సంథింగ్ హ్యాపెండ్, ఏదో ఉంది అంతే, అలా అనమాట. సో దిస్ ఇస్ బేసికలీ ప్రొఫైలింగ్. ఒకటి ఏంటంటే తర్వాత పీపుల్ ఫ్రమ్ పర్టికులర్ కమ్యూనిటీ, పీపుల్ ఫ్రమ్ పర్టికులర్ కమ్యూనిటీ కాదు, పీపుల్ ఫ్రమ్ పర్టికులర్ ఏరియా, వీళ్ళు ఇలాంటివన్నీ చేస్తారని మాకు తెలుసు. అంటే ఐడెంటిఫికేషన్ అంటే ఇది తప్పు, ఒక రకంగా అది కరెక్ట్ కాదు. అంటే ఇట్ ఈస్ లైక్ డిస్క్రిమినేటింగ్ అగెయిన్స్ట్ ఏ పర్టికులర్ ఏరియా ఆర్ ఏ కమ్యూనిటీ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. కానీ మేము ప్రొఫైలింగ్లో దిస్ ఈజ్ వన్ ఫ్యాక్టర్ విచ్ కుడ్ కమ్ ఇన్ టు దిస్ థింగ్. అంటే దిస్ ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ బి సీయింగ్ దిస్ ఆల్సో, బట్ దిస్ ఇస్ అ ఫ్యాక్టర్ విచ్ ఫ్యాక్టర్లు అవన్నీ కూడా మీరు చెప్పారు కదా, రీజన్స్ అన్ని కూడా
ఇవి ఒకప్పుడు. ఇప్పుడు మనకి టెక్నాలజీ బాగా పెరిగింది. ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా స్మగ్లింగ్ చేయడం ఈజీ అంటారా? ఇప్పుడు స్కానర్స్ చాలా డిఫరెంట్ స్కానర్స్ వచ్చాయి. మోస్ట్ ఆఫ్ ది స్కానర్స్ ఏవైతే ఎయిర్పోర్ట్లు ఉన్నాయో మునుపు కేవలం ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ని మనం తేడా తెలుస్తుంది, దాని తాలూకా దీన్ని బట్టి తెలుస్తుంది, ఇమేజ్ బట్టి తెలుస్తుంది. అయితే కొంచెం అడ్వాన్స్డ్ ఉన్నాయి, మనం ఐడెంటిఫై చేయగలం. కానీ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ ఇప్పుడు కొన్ని వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, అడదారిలో వెళ్ళేవాడికి తెలివితేటలు ఎక్కువ ఉండాలి. సో వాళ్ళు కూడాను వాళ్ళు మనకన్నా ఒక అడుగు ముందే ఉంటారు. సో ఎప్పుడు కూడా ఒక ముందే ఉంటాడు. సో వాడు దే ట్రై టు బీట్ ది సిస్టమ్. సో మేము కూడా వాళ్ళని అదేవిధంగా వాళ్ళ మార్కెట్ ఇంటెలిజెన్స్ ద్వారా అక్కడ ఏం నడుస్తుంది, ఎవరు తీసుకొస్తున్నారు, ఎలా తీసుకొస్తున్నారు మాకు తెలిసిపోతుంది. అంటే ఆఖరణ వాడు ఏం తీసుకొచ్చినా కూడా వెళ్ళాల్సింది మార్కెట్లోకి వెళ్ళాలి. సో మార్కెట్లో కానీ మనకి మంచి ఇంటెలిజెన్స్ ఉంటే మనకి ఫీడ్బ్యాక్ ఉంటుంది. మనకి ఎప్పుడు ఫీడ్బ్యాక్ ఉంటుంది.